ఒకటి మొట్టమొదటి ఏంటంటే మీకు ఇచ్చిన టైం టేబుల్ ఏదైతే ఉందో ఒకటి మేము గ్రూప్లో కూడా మళ్ళీ ఒక టైం టేబుల్ పెడుతున్నాను. ఆ టైం టేబుల్లో అంశాలు అన్నీ ఉన్నాయి, అంటే ఏమేమి అంశాలు చెప్పాలని. కానీ మీకు ఇచ్చిన టైం టేబుల్ ఏదైతే ఉందో అది ఎంటీ ఇచ్చినది. ఆ ఎంటీ ఇచ్చినటువంటిది మీకు ఒక సాఫ్ట్ కాపీ ఓపెన్ ఫైల్ కూడా పెడతాం గ్రూప్. కాబట్టి దాంట్లో మీరు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు దాంట్లో టాపిక్స్ పెట్టుకోవచ్చు. ఈ 18 జిల్లాల వారికి మాత్రము 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు వాళ్ళకు మెడిటేషన్ ఏదైతే ఉందో కన్నా ఫౌండేషన్ వాళ్ళు అది వాళ్ళే నిర్వహిస్తారు. ఎవరు నిర్వహిస్తారు అనేది బాధ్యుల పేర్లు నేను గ్రూప్లో పెడతారు. వాళ్ళే దానికి ఏమి తెచ్చవాల్సిన అవసరం లేదు, వాళ్ళే నిర్వహిస్తారు. ఇంకేమన్నా సెషన్ వాళ్ళు తీసుకోమంటే కూడా తీసుకోవడానికి సిద్ధం ఉన్నారు. మనతో టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళు ప్రేరణాత్మక కార్యక్రమాలు ఇంకేం చేయమన్నా వాళ్ళు చేయడానికి సిద్ధం ఉన్నారు. కాకపోతే మీ ఏఎంఓ మన డిఓ ఎట్లా మాట్లాడతారనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏం చేయాలంటే ఈ పద్య వైభవం కానీ మిగతా కంటెంట్ ఎన్మిక్షన్ ఉంది కదా, ఈ సెల్ ఫోన్ కానీ ఈ అంశాలన్నీ మేము ఎస్ఆర్పీలో కూర్చొని డిసైడ్ చేసినటువంటి మీకు అనుకూలంగా మీరు ఇంకేమైనా డిసైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. దాంట్లో ఏం అభ్యంతరం లేదు. వాటి ప్లేస్లో వేరే పెట్టుకోవచ్చు. అందుకే మీరు మీ అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఏ వనరులు అయితే మీకు అందుబాటులో ఉన్నాయో దాన్ని బట్టి మీ టాపిక్ని నేర్చుకోండి. ఫస్ట్ టాపిక్ని పెట్టుకొని మనిషిని వెతకండి, మనిషిని బట్టి టాపిక్ పెట్టుకోండి. ఫలానా మనిషి మన దగ్గర ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు మంచిగా, ఆయన అవైలబుల్ ఉన్నాడు, మనకు ఆయన ఏం చెప్పగలుగుతాడో తెచ్చి అదే టాపిక్ ఇక్కడ పెట్టేసి దాంట్లో మాకు అభ్యంతరాలు ఏమీ లేవు. అందుకే మీకు అది ఓపెన్ ఫైల్ ఇచ్చింది. ఇప్పుడు మీరు మాకు ఒక డిస్ట్రిక్ట్ ఒకటి ఇచ్చింది, మా దాంతో పెద్ద వచ్చేదేం లేదు పోయేదేం లేదు. అది ఎందుకోసము అంటే వీళ్ళు కూడా వర్కౌట్ చేసిన విషయం తెలవాలని సెక్రటరీ మేడం మెసేజ్ పెట్టింది డైరెక్టర్గా. అంటే ఇక్కడ వర్కౌట్ చేసినా లేదా మనకి ఎట్లా తెలవాలంటే వాళ్ళకు ఒక ఎంపీ ఫామ్ ఇస్తాం మేడం, వాళ్ళు రాసి ఇస్తారు మనకంటే సరే అన్నాం. దీనికి ఉన్న పేరు అట్లా రాస్తే జిల్లా ఇంకోటి ఎట్లా చేసుకుంటే ఇవన్నీ ఏమి ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లాల వైజ్ అటెండెన్స్ పిన్ చేసి పెట్టినాం. కాబట్టి 2 గ్రూపులుగా డివైడ్ అవుతారు. 5 నిమిషాల్లో జిల్లాకు ఒకరికి ఆ బండిలు ఏదైతే మీ జిల్లా ఉందో అది ఇచ్చేస్తాం. మీరు తర్వాత పోయి డివైడ్ చేసుకొని మీరు తీసేసుకోండి. దానికి ఏ విధమైనటువంటి మనము లేట్ అయితే అనుకోవాల్సిన అవసరము లేదు. తర్వాత మీకు ఇంకెవరైనా డిఆర్పీలు అక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళని మీరు తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఏదైతే టీఏడిఎల్ మీకు హానరీ ఉంటుందో వాళ్ళకు కూడా ఇస్తారు. ఆల్రెడీ బడ్జెట్ కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. లైట్ వాళ్ళకి ప్రిన్సిపల్కి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ చేసారు. బడ్జెట్ విషయంలో ప్రభుత్వం ఏం పెరకాడలేదు. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి వనరులను మీకు అనుకూలంగా మీరు ఉపయోగించుకోవచ్చు. రెండవది ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టు పీపీటీలు అన్ని కూడా షేర్ చేస్తాం. పీపీటీలు 2 రకాలు ఉంటాయి. ఒకటి రూమ్ 1లో తయారు చేసినట్టు, అక్కడ రూమ్ 2లో తయారు చేసినట్టు. మీకు 2 సేమ్ మోడల్ కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. తర్వాత మిగతా మీకు తెలిసినటువంటి విషయమే హ్యాండ్ అవుట్. మనం మీకు ఇచ్చినటువంటి కరదీపిక ఏదైతే ఉందో అది హ్యాండ్ అవుట్, అది మాడ్యూల్ కాదు. కానీ అందులో మీకు ఇంకేమన్నా సమాచారం అవసరం అనుకుంటే రెఫరెన్స్ రాసినాం దాంట్లో. ఏ రెఫరెన్స్ అనేది ఓకే అంటే ఎంత రాసినా కూడా ఎక్కడో చోటు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పొరపాటు రాసినప్పుడు సార్ పేరు మిస్ అయింది, పాపం సారీ సార్ అది అనుకోకుండా టైపింగ్ మిస్ ఒకసారి పేరు తీసుకొని ఇంకో దాన్ని వేసినప్పుడు పేరు మిస్ అయింది. కానీ మీకు జిల్లాలకు ఇచ్చినప్పుడు సాఫ్ట్ కాపీలో ఇప్పుడే సార్ పెట్టిన జయప్రకాష్ సార్కు సార్ పేరు యాడ్ అయ్యి అందులో వస్తుంది. కాబట్టి అట్లేమో ఉంటే కూడా కొంచెం మీరు సెర్చ్ చేసుకోండి. సాధ్యమైన వరకు మా వంతు ప్రయత్నం చేసినాము. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రయత్నం చేసినాము. అదే అది మనకి ఇచ్చినటువంటి ఖురాన్ కాదు, బైబిల్ కాదు, భగవద్గీత కాదు. కాబట్టి అందులో రెఫరెన్స్లు ఇచ్చినాం మీకు, దాన్ని మీరు వాడుకోవచ్చు. ఐఎంపీ ప్యానల్ గురించి మన వాళ్ళు అడిగిరని నిన్న నైట్ పెట్టిన కొత్త టాపిక్ ఒకటి ఇప్పటివరకు లేదని, అందుకే కొంచెం ఆలస్యమైంది. తర్వాత నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇమ్మీడియట్ చేయాల్సింది ఏంటంటే ఈ సెషన్ కంప్లీట్ కాగానే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మీరు బయటికి రావాలని, బయటికి వచ్చిన తర్వాత పోస్ట్ టెస్ట్ అని సపరేట్ ఐకాన్ ఉంది. ఆ పోస్ట్ టెస్ట్ చేయాలి, మళ్ళీ బయటికి రావాలి. బయటికి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ చెక్అవుట్ అవుతుంది.